అఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: దేశం కోసం 5 నిమిషాలు కేటాయించలేమా? సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. దూరదర్శన్ లోగో రంగుపై రగడ. ఇన్సులిన్ ఇవ్వకుండా కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణింపజేస్తున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ. వేసవిలో రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లు. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి. రిజర్వేషన్ల రద్దు యోచన లేదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 8 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి. ఖైదీ కడుపులో 9 మేకులు. సెల్ ఫోన్ పేలి బాలిక చేయి ఛిద్రం. హిడ్మా స్వగ్రామంలో ఒక్కరూ ఓటేయలేదు. గాజాలో చిన్నారుల సహా 9 మంది మృతి. లీగ్ చరిత్రలో 4వ అత్యధిక స్కోరు సాధించిన హైదరాబాద్. పురుషులలో వంధ్యత్వానికి కారణాలు. వాసవ్య నరసింహంలో 1268వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలు చూద్దాం. దేశం కోసం 5 నిమిషాలు కేటాయించలేమా? సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం చేపట్టిన నా ఓటు నా గళం కార్యక్రమంలో భాగంగా ఆయన వీడియో సందేశం పంపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం అనేక హక్కులు కల్పించింది. ఎన్నికల్లో ఓటు వేయడం పౌరులుగా మన ప్రధాన బాధ్యత. 5 ఏళ్లకు ఒకసారి మన దేశం కోసం 5 నిమిషాలు కేటాయించడం సాధ్యమే కదా. ఓటు హక్కును వదులుకోవద్దని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నా. గర్వంగా ఓటు వేద్దామని జస్టిస్ చంద్రచూడ్ ఆ సందేశంలో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలో వేలిపై వేసే సిర దేశంపై మనకున్న బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు. దూరదర్శన్ లోగో రంగుపై రగడ. దూరదర్శన్ లోగో రంగు మారిపోయింది. ప్రేక్షకులకు సుపరిచితమైన ఎరుపు రంగులోని లోగో ఇప్పుడు కాషాయ వర్ణంలో కనిపిస్తోంది. ఈ మార్పుపై వివాదం మొదలైంది. ఇదంతా అధికార బీజేపీ కుట్రని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కొత్త రంగులో ఉన్న లోగోపై వివరణ ఇస్తూ దూరదర్శన్కు చెందిన డిడి న్యూస్ ఇంగ్లీష్ ఛానల్ ఒక వీడియోను ఎక్స్లో పోస్టు చేసింది. విలువలు మారలేదని, కానీ మేమిప్పుడు కొత్త అవతారంలో దర్శనమిస్తున్నామని పేర్కొంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో వార్తా ప్రయాణానికి స్వాగతం. డిడి న్యూస్ను కొత్తగా అనుభూతి చెందండి అని సూచించింది. దూరదర్శన్ లోగో రంగుని మార్చడాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రసార భారతి మాజీ సీఈఓ జవహర్ సర్కార్ తప్పుపట్టారు. ఈ లోగోను కాషాయ రంగులోకి మార్చడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మార్పు చాలా బాధగా ఉందని అన్నారు. ప్రసార భారతి ఇప్పుడు ప్రచార భారతిగా మారిపోయిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో దూరదర్శన్ లోగో రంగు మార్చడం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లవుతుందని పేర్కొన్నారు. జాతీయ ప్రసార సంస్థను కాషాయీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు. రిజర్వేషన్ల రద్దు యోచన లేదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రిజర్వేషన్లను రద్దు చేయాలనే యోచన భాజపాకు లేదని, ఆ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేయాలని ఒకవేళ విపక్షం కోరుకున్నా భాజపా అలా జరగనివ్వదని, ఇది మోదీ గ్యారంటీ అని పునరుద్ఘాటించారు. ఇన్సులిన్ ఇవ్వకుండా కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణింపజేస్తున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ. తిహాడ్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వకుండా తన వైద్యుడితో సంప్రదింపులు అవకాశం కల్పించకుండా కావాలని ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం ఆరోపించింది. తనకు ఇన్సులిన్ ఇవ్వాలని, కుటుంబ వైద్యుడిని వీడియో కాన్ఫరెన్స్లో సంప్రదించేందుకు అనుమతించాలని టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థులను జైలు యంత్రాంగం తిరస్కరించిందని పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. గత 22 సంవత్సరాలుగా కేజ్రీవాల్ మధుమేహంతో బాధపడుతున్నట్లు చెప్పారు. అయితే
ఈ నెల 10-15 తేదీల్లో వైద్య నిపుణుడు కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని సమీక్షించి మధుమేహం మాత్రలు సరిపోతాయని సూచించారు. అంతే తప్ప ఆయనకు ఇన్సులిన్ ఇచ్చేందుకు జైలు యంత్రాంగం నిరాకరించిన చెప్పడం సరికాదని జైళ్ల శాఖ డీజీ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. వేసవిలో రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లు. భారతీయ రైల్వే చరిత్రలోనే ఈ ఏడాది రికార్డు స్థాయిలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడిపినట్లు వాల్తే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది వేసవి సీజన్లో రైల్వే శాఖ దేశం మొత్తంగా 9,111 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లు నడిపిందని, ఇది గతేడాది కంటే 2,742 ట్రిప్పుల అధికమని, భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తే డివిజన్ పరిధిలో మొత్తం 52 సమ్మర్ స్పెషల్స్ నడుస్తుంటే వీటిలో వాల్తే డివిజన్ మాత్రమే 12 జతల రైళ్లు నడుపుతోందని వివరించారు. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరగడంతో 21 ఏళ్ల నాటి రూల్ని కేంద్ర ప్రభుత్వం మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లోని సెక్షన్ 11 ప్రకారం గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరపాలని అన్ని రాష్ట్రాల్లోని గ్యాస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 1 నుంచి జూన్ 30 వరకు ఈ ఆదేశాలు పాటించాల్సిందని స్పష్టం చేసింది. 2 ఏళ్ల క్రితం బొగ్గు సంక్షోభ సమయంలో ప్రత్యామ్నాయంగా నిలవాల్సిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు అంతగా తోడ్పాటు అందించలేదు. కానీ ఇప్పుడు కేంద్రం ఆదేశాలు చట్ట ప్రకారం ఉండడంతో ఉత్పత్తి మొదలవుతుందనే ఆశలు చిగురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 31 గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు ఉన్నప్పటికీ చాలా ప్లాంట్లలో ఉత్పత్తి జరగడం లేదు. ఈ ప్లాంట్లలో 42% ఏపీలోనే ఉన్నాయి. తొలి దశ పోలింగ్ 65.5%. లోక్సభ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ 65.5%కి చేరింది. శుక్రవారం 102 నియోజకవర్గాల్లో నిర్వహించిన పోలింగ్లో సుమారు 62.37% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రాథమిక అంచనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. శనివారం మరిన్ని వివరాలు రావడంతో ఇది 3%కి పైగా పెరిగినట్లయింది. అస్సాంలో 5 లోక్సభ స్థానాల్లో 72.10% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తొలుత చెప్పినా అది 78.25%కి చేరింది. పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగానే జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. హిడ్మా స్వగ్రామంలో ఒక్కరూ ఓటేయలేదు. దేశంలో ఎన్నికల పండుగ ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా మావోయిస్టుల కంచుకోటైన ఛత్తీస్గఢ్లోని బస్తర్ నియోజకవర్గంలోనూ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మావోయిస్టులు ఇచ్చిన ఎన్నికల బహిష్కరణ పిలుపును ధిక్కరించి పలు మారుమూల పల్లెల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క గ్రామంలో తప్ప, అదే పువర్తి. బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో సుక్మా జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ గ్రామం ఉంది. బస్తర్లో భద్రతా బలగాలపై గతంలో జరిగిన పలు దాడులకు కీలక సూత్రధారిగా భావిస్తున్న మావోయిస్టు నేత హిడ్మా స్వగ్రామం పువర్తి. ఆ గ్రామంలో మొత్తం 332 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాంతం సహా టేకల్గూడెం 150 మంది ఓటర్లు, జోనుగూడ 157 మంది ఓటర్లకు కలిపి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. టేకల్గూడెం, జోనుగూడ నుంచి కేవలం 31 మంది ఓటు వేయగా పువ్వర్తి నుంచి మాత్రం ఒక్కరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. 8 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి. తల్లిదండ్రుల కన్నా పిల్లల పట్ల ప్రేమగా, ఆప్యాయతగా విద్యాబోధన చేయాల్సిన ఓ ఉపాధ్యాయుడు వృత్తి ధర్మానికి తిలోదకాలు ఇచ్చాడు. సభ్య సమాజం తలదించుకునేలా 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ జి వాసు సమాచారం మేరకు 2వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికపై పాఠశాలలో ఎస్జిటిగా పనిచేస్తున్న బొల్లిముంత రామానంద సాగర్ కొద్ది రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బాలిక 2 రోజులుగా పాఠశాలకు వెళ్లకుండా కడుపు నొప్పితో బాధపడుతుంటే తల్లి విచారించగా జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెళ్లి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డిఈఓ తహరా సుల్తానా రామానంద్ సాగర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు ఎంఈఓ 1 బి త్రిపుర సుందరాదేవి తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖైదీ కడుపులో 9 మేకులు. ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ రిమాండ్ ఖైదీకి గాంధీ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించి కాపాడారు. చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మహమ్మద్ షేక్కు 4 రోజుల క్రితం హఠాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో జైలు వైద్యుల సిఫార్సు మేరకు అతన్ని గాంధీ ఆసుపత్రి ఖైదీల వార్డులో చేర్పించారు. డాక్టర్లు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్స్రేలు తీయించి పరిశీలించగా ఖైదీ కడుపులో కొన్ని ఇనుప మేకులు ఉన్నట్లు తేలింది. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రవణ్ కుమార్ నేతృత్వంలో శనివారం మరోమారు వైద్య పరీక్షలు జరిపారు. రోగి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి ఎండోస్కోపీ ద్వారా 9 మేకులను విజయవంతంగా బయటకు తీశారు. సుమారు 2 నుంచి 2.5 అంగుళాలు ఉండే ఈ మేకులను రోగి కావాలనే మింగాడని, కారణాలేమిటో ఆరా తీస్తున్నామని జైలు వర్గాలు తెలిపాయి. సెల్ ఫోన్ పేలి బాలిక చేయి ఛిద్రం. సెల్ ఫోన్ పేలి 11 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలైన ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు కుంచాల వెంకటేశ్వరరావు కుమార్తె వీరలక్ష్మి 5వ తరగతి చదువుతోంది. శనివారం ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తుండగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో బాలిక కుడి చేతి 2 వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. వెంటనే 108కు సమాచారం ఇచ్చి గుంటూరు వైద్యశాలకు తరలించారు. మెదడు ఆరోగ్య పరిరక్షణపై జాతీయ కార్యదళం. మెదడు ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను మెరుగుపరచడం, వాటిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి శనివారం ఆఫీస్ మెమోరాండం విడుదలైంది. నాడీ శాస్త్రంలో నిపుణులైన వారిని కార్యదళంలో సభ్యులుగా నియమించింది. సార్వజనీన ఆరోగ్య సంరక్షణ లక్ష్యాల్లో భాగంగా నాడీ వ్యవస్థల ఆరోగ్యాన్ని కాపాడడం, మానసిక రుగ్మతల నివారణ, బాధితుల పునరావాసానికి తీసుకోవాల్సిన చర్యలను, లోపాల సవరణలను కార్యదళం సిఫార్సు చేయనుంది. దీనిపై నివేదికను జూలై 15 నాటికి సమర్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్దేశించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ పిడుగు. ప్రపంచంలో మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థల్లో S-300 ఒకటి. ఎలాంటి క్షిపణినైనా పసిగట్టి కూల్చేగల సామర్థ్యం దీని సొంతం. అలాంటి వ్యవస్థనే శుక్రవారం ఇజ్రాయెల్ క్షిపణులు ధ్వంసం చేశాయని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే వాస్తవమైతే ఇరాన్ అణు కేంద్రాల భద్రత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ అణు కేంద్రాలకు S-300 కాపలా. పత్రికా కథనం ప్రకారం దీని రాడార్ వ్యవస్థకే దొరకకుండా ఇజ్రాయెల్ క్షిపణి ప్రయోగించిందని, అది సతాన్ అణు కేంద్రానికి కాపలాగా ఉన్న S-300 వ్యవస్థను ధ్వంసం చేసిందని చెబుతోంది. రాడార్లకు దొరకకుండా ఇరాన్లోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగల సామర్థ్యం తమకు ఉందని టెల్ అవీవ్ నిరూపించుకుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. గాజాలో చిన్నారులు సహా 9 మంది మృతి. అష్టదిగ్బంధనం చేసిన గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ నిరాటకంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. శుక్రవారం రాత్రి రఫా శివారు టెల్ సుల్తాన్లోని నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో 6 చిన్నారులు సహా మొత్తం 9 మంది మృత్యువాత పడ్డారు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని బంధువులు తెలిపారు. ఇజ్రాయెల్ యథేచ్ఛగా సాగిస్తున్న దాడులతో భీతిలిన గాజా జనాభా 23 లక్షల మందిలో సగం మంది ఈజిప్ట్ సరిహద్దుల్లో సమీపంలో ఉన్న రఫాలోనే తల దాచుకుంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా 24 గంటల వ్యవధిలో 37 మంది చనిపోగా మరో 68 మంది గాయాలతో ఆసుపత్రులకు వచ్చారని గాజా ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. లీగ్ చరిత్రలో 4వ అత్యధిక స్కోరు సాధించిన హైదరాబాద్. సొంత గడ్డపై ఈ సీజన్లో ఆలస్యంగా ఢిల్లీ మొదటి మ్యాచ్ ఆడితే పండగ చేసుకుంది మాత్రం హైదరాబాదే. ఓపెనర్లు హెడ్ అభిషేక్లతో పాటు మిడిల్ ఆర్డర్లో షహబాజ్ 6ల సునామీతో సన్ రైజర్స్ IPL చరిత్రలో 4వ టాప్ స్కోర్ సాధించింది. 2013లో బెంగళూరు ఒక్కసారి సాధించిన 5 వికెట్ల నష్టానికి 263 పరుగుల రికార్డు స్కోరును హైదరాబాద్ ఈ సీజన్లోనే 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు,
మరోసారి 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు, 7 వికెట్ల నష్టానికి 266 పరుగులతో 3 సార్లు అధిగమించడం పెద్ద విశేషం. దీంతో ఐపీఎల్ ఓవరాల్ టీ20ల రికార్డులతో జట్టు ఖాతాలో మరో గెలుపు చేరింది. హైదరాబాద్ 67 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై జయభేరి మోగించింది. మొదట సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రెవిస్ హెడ్ 32 బంతుల్లో 89, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 46 సిక్సర్ల సునామీని చూపించారు. షహబాజ్ అహ్మద్ 29 బంతుల్లో 59 నాటౌట్, నితీష్ కుమార్ 27 బంతుల్లో 37 కూడా రాణించారు. కుల్దీప్ 4 వికెట్లతో అడ్డుకట్టలేకపోతే ఈ మ్యాచ్లో హైదరాబాద్ 300 చేసేది. తర్వాత ఢిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జేక్ ఫ్రేజర్ 18 బంతుల్లో 65 క్రీజులో ఉన్న ఆ కాసేపు దంచేశాడు. నటరాజన్కు 4 వికెట్లు దక్కాయి. పురుషులలో వంద్యత్వానికి కారణాలు. వాసవ్య నరసింహంలో 1268వ ఆరోగ్య సదస్సు. సంతానం కలగకపోవడానికి స్త్రీలలో లోపమే కాదు, పురుషుల్లో లోపం కూడా కారణం. పెళ్ళైనా రెగ్యులర్గా దాంపత్య జీవితంలో పాల్గొంటూ 1 సంవత్సరం దాటినప్పటికీ గర్భం రాకపోతే దంపతులిద్దరూ పూర్తిగా పరీక్ష చేయించుకోవాలని ప్రముఖ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం సతీష్ రెడ్డి పేర్కొన్నారు. వాసవ్య నరసింహంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పురుషుల్లో వంధ్యత్వానికి కారణాలనే అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ గర్భం రాకపోవడానికి 1/3 వంతు స్త్రీలలో లోపాలు కారణమైతే మరొక వంతు పురుషుల్లో లోపాలు, ఇంకొక వంతు ఇద్దరిలోనూ లోపం ఉండటం కారణమన్నారు. భారతదేశంలో సంతానలేమనేది 4 నుండి 16% దంపతుల్లో లోపాలే కారణమన్నారు. 3 నుండి 7% ఉత్తరప్రదేశ్లోను, 6% ఆంధ్రప్రదేశ్లోను, 7 నుండి 15% కాశ్మీర్లోని దంపతుల్లో సంతానలేమి ఉంటుందన్నారు. ఆధునిక కాలంలో జీవనశైలిలో వచ్చిన మార్పులు సంతానలేమికి మరింత కారణమన్నారు. స్థూలకాయం, ధూమపానం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి, జంక్ ఫుడ్ వంటివి కూడా సంతానలేమికి కారణమన్నారు. మగవాళ్లలో సంతానలేమికి పుట్టుకతో జన్యు దోషాలు కొంత కారణం కాగా వృషణాలు సరైన రీతిలో ఉండకపోవడం, వృషణాలకి గాయాలు, వాపులు, వేరుకోసులు వంటివి సంతానలేమికి కారణాలన్నారు. వీర్యంలో వీర్యకణాలు లేకపోవడం, ఉన్నా తక్కువ ఉండటం, వాటి నిర్మాణంలో దోషాలు, ఇవన్నీ కూడా సంతానలేమికి కారణాలన్నారు. సంతానలేమి ఉన్నప్పుడు పురుషులకి క్షుణ్ణంగా పరీక్షలు జరిపి చికిత్స అందిస్తే చాలా కేసుల్లో సత్ఫలితాలు ఉంటాయన్నారు. ఆధునిక వైద్య ప్రగతితో సంతానలేమి చికిత్సతో మంచి ఫలితాలే కలుగుతున్నాయన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రేపే 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానంద్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో ఉదయం 11 గంటలకు ఫలితాన్ని విద్యా కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేస్తారని ప్రకటించారు. ప్రారంభమైన ఉచిత పుస్తకాల పండుగ. విజయవాడలోని బెన్ సర్కిల్ వద్ద ఉన్న సర్వోత్తమ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏటా పుస్తక దినోత్సవం సందర్భంగా నిర్వహించే పుస్తకాల పంపిణీ శనివారం నుంచి ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గత 8 సంవత్సరాలుగా 2.5 లక్షలకు పైగా పుస్తకాలు ఉచితంగా అందించామని చెప్పారు. ఇందులో సాధారణ, వివిధ శాస్త్ర, పోటీ పరీక్షల గ్రంథాలు, 10 ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు సంబంధించిన వివిధ విద్యా సంస్థల స్టడీ మెటీరియల్స్తో కలిపి దాదాపు 35,000కు పైగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు పొడిగింపు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 26 వరకు గడువును పెంచుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు ఎక్కడ ఉన్నా పనిచేసే చోటే ఫామ్ 12 ఇవ్వవచ్చని తెలిపారు. ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా. అమెరికా అపర కుబేరుడు ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. తన టెస్లా కంపెనీ బాధ్యతల ఒత్తిడి దృష్ట్యా పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని శనివారం ఆయన ఎక్స్లో వెల్లడించారు.
మరికొద్ది నెలల తర్వాత భారత్లో తన పర్యటన ఉంటుందని తెలిపారు. CUET UG 2024 పరీక్షా తేదీల విడుదల. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల్లో 2024 సంవత్సరానికి గాను యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను శనివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పరీక్షలు మే 15న మొదలై 24న ముగియనున్నాయి. IPLలో నేడు కోల్కతా వర్సెస్ బెంగళూరు. రాత్రి 7:30 పంజాబ్ వర్సెస్ గుజరాత్. IPLలో శనివారం మ్యాచ్లు ముగిసిన అనంతరం రాజస్థాన్, హైదరాబాద్, కోల్కతా, చెన్నై వరుసగా 1 నుంచి 4 స్థానాల్లో నిలిచాయి. రెండో T20లో పాకిస్తాన్ విజయం. రావల్పిండిలో న్యూజిలాండ్తో జరిగిన రెండో T20 మ్యాచ్లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తాజా ఫలితంతో 5 మ్యాచ్ల సిరీస్లో పాక్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా మూడో T20 నేడు ఇదే మైదానంలో జరుగుతోంది. ప్రపంచ కప్కు నేను సిద్ధమంటున్న దినేష్ కార్తీక్. IPLలో అద్భుత ఫామ్తో చెలరేగిపోతున్న 39 ఏళ్ల దినేష్ కార్తీక్ త్వరలో జరిగే T20 ప్రపంచ కప్లో భారత్ తరపున మళ్లీ బరిలోకి దిగాలని ఆశిస్తున్నాడు. RCB తరపున కార్తీక్ 6 ఇన్నింగ్స్లలో 205.45 స్ట్రైక్ రేట్తో 226 పరుగులు చేశాడు. ఒలింపిక్ కోటా సాధించిన భారత రెజ్లర్గా వినేష్, అన్షు, రితిక కూడా. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.